2029 ఎన్నికల్లో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి అధికారం తథ్యమని ఈరోజు గుంటూరులో గల హోటల్ సింధూరాల ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల ఇన్ఛార్జ్ పంగులూరి బుచ్చిబాబు ఆధ్వర్యంలో జరిగిన జిల్లాల ప్రతినిధుల సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో గల అన్ని జిల్లాల అధ్యక్షులు కార్యదర్శులకు 175 అసెంబ్లీ నియోజకవర్గాల కోఆర్డినేటర్లను త్వరలో పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్పీసీ సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు, దుడ్డే సురేష్, బర్లా ప్రసాద్, వివిధ జిల్లాల నుంచి హాజరైన పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, సర్వశ్రీ ఎస్కే అసన్వల్లి తదితరులు పాల్గొన్నారు. పార్టీ సెక్యులర్స్ కి అలాగే అధ్యక్ష కార్యదర్శులకి వేదికను అలంకరించినటువంటి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సీనియర్ సెక్యులర్స్ కి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రధానంగా ఈరోజు గుంటూరులో ఒక వేదికను ఏర్పాటు చేసి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఒక కలయిక కింద తీసుకొచ్చి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అవసరం ఏంటి, ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ భావజాలం ఏంటి అని తెలియచేయడానికి బుచ్చిబాబు గారు ముందుకు వచ్చి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నాతో పాటు సమానంగా ఆయన ముందడుగు వేస్తూ ఈ పార్టీ నిర్మాణానికి ఎంతో కృషి చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఆయన ముందుగా తెలియజేస్తున్నాను. అలాగే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ 2000 సంవత్సరంలో ఏప్రిల్ 25వ తారీఖుని ప్రారంభించిన నుండి ఈ రోజు వరకు కూడా ఈ రాష్ట్రంలో ఏ ప్రజా సమస్య మీదైనా, ఎలాంటి ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీదైనా ప్రజా పోరాటాలు కానీ, న్యాయ పోరాటాలు కానీ చేసినటువంటి ఏకైక రాజకీయ పార్టీ ఏదైనా ఉంది అంటే ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతాం. ఈరోజు రాష్ట్రంలో అనేక సమస్యలతో ఎంతో మంది బాధితులు ఈ రోజుకి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ పక్షాన న్యాయపరమైనటువంటి పోరాటాలు, ప్రభుత్వం మీద కేసులు వేసినటువంటి ఏకైక రాజకీయ పార్టీ కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో సరైనటువంటి మీడియా లేకపోయింది. ఇక్కడ కార్పొరేట్ మీడియా కబంధ హస్తాల్లో ఈ కార్పొరేట్ రాజకీయ పార్టీలు, ఈ రెండు పార్టీలు కూడా వాళ్ళకి దాసం అయిపోయింది. దాని మూలంగా ఒక రాజకీయ పార్టీ చేస్తున్నటువంటి ఏ మంచి పని అయినా సరే ప్రజల్లోకి రానివ్వరు, అలాగే మీడియాలో కూడా తెలియనివ్వరు. ఇది అంతా కూడా ఒక మాఫియా సామ్రాజ్యం కింద ముందుకు నడుస్తున్నటువంటి ఈ తరుణంలో ప్రజల్లో చైతన్యవంతం రావాలి, అలాగే యువతలో చైతన్యవంతం రావాలి. ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏంటో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నాం. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత సుమారు 12 ఏళ్ళు పూర్తయింది. సుమారు 16 లక్షల రూపాయలు అప్పులు, 16 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. దీని మూలంగా ఎవరికి, ఏ యువతకి మేలు జరిగిందో తెలియదు, ఈ రాష్ట్రానికి మేలు జరిగిందో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మన బిడ్డలు, భావితరాలు కూడా ఈ అప్పుల్ని నెత్తి మీద వేసుకొని పోయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏ రాజకీయ పార్టీ వచ్చినా సరే ప్రజలకు మేము అండగా నిలుస్తాం, ఆ స్కీములు ఇస్తాం, ఈ స్కీములు ఇస్తాం అంటాం. చివరికి గెలిచిన తర్వాత ఏ స్కీమ్ అయినా సరే వాళ్ళ దోపిడీలో ఈ స్కీము మింగిలైపోతుంది. ఏ ప్రభుత్వ సంస్థ కూడా ప్రజల పక్షాన పనిచేయడానికి ఈ రోజు సిద్ధంగా లేదు. పోలీసు వ్యవస్థ, అలాగే రెవెన్యూ వ్యవస్థ, ఈ రెండు పూర్తిగా పొల్యూట్ అయిపోయినాయి, కలుషితం అయిపోయినాయి. ఏ సామాన్యుడు కూడా పోలీస్ స్టేషన్లో చట్టబద్ధమైనటువంటి హక్కుని సాధించుకునేటటువంటి పరిస్థితి లేదు, న్యాయపరమైనటువంటి హక్కుని పొందేటటువంటి పరిస్థితి లేదు. చట్టాన్ని అడుక్కోవాల్సి వస్తుంది, న్యాయాన్ని కొనుక్కోవాల్సి వస్తుంది. ఇలాంటి దుస్థితిలో ఈ సమాజం ముందుకు వెళితే రేపు పొద్దున మన బిడ్డల భవిష్యత్తు ఏంటి, ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏంటి అనేది అందరి ద్రాక్షగా కనబడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చైతన్యవంతమైనటువంటి తిరుగుబాటు తీసుకురావాలి. ఆ తిరుగుబాటు ఏంటంటే ఈ రాజకీయ పార్టీల మూలంగా, ఇప్పుడున్నటువంటి వ్యాపార రాజకీయ పార్టీల మూలంగా ఈ రాష్ట్ర భవిష్యత్తు అధోగతిగా ఉన్నటువంటి ఈ తరుణంలో ఒక మంచి నూతన సంస్కరణని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది. ప్రతి బిడ్డకి భవిష్యత్తు ఉంటుంది, చట్టబద్ధమైనటువంటి హక్కు ఉంటుంది, అలాగే న్యాయపరమైనటువంటి హక్కు సజావుగా ఇంటైములో అందేటటువంటి పరిస్థితులు ఉంటాయి అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ విశ్వసించి మానవ హక్కులకి, సామాజిక బాధ్యతకి, సామాజిక హక్కులకి ఈరోజు ఎంతో న్యాయం చేయడానికి ముందుకు నడుస్తున్నటువంటి పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ. అలాగే మీ అందరికీ నేను చెప్తా, మీరు జిల్లాల నుంచి వచ్చారు. ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలు, కొన్ని రాజకీయ పార్టీలు మన పేరు చెప్పుకున్న ఉపయోగం. కార్పొరేట్ పార్టీలు అంటే ఈరోజు ప్రజలందరికీ తెలుసు. మన
వాళ్ళకి డబ్బు పెట్టుబడి పెడతారు, వేలు పెట్టుబడి పెడతారు, కోట్ల రూపాయలు దోచుకుంటారు. ఇది ఒక అలవాటుగా మారిపోయినటువంటి ఈ రాజకీయ పార్టీల్లో మార్పు అంటే బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి 200 ఏళ్ళు పట్టింది. మార్పు చైతన్యం అంటే ఇంకో 200 ఏళ్ళు 300 ఏళ్ళు పట్టినా ఆశ్చర్యం లేదు. ఇక ప్రజలందరికీ మనం చెప్పాల్సినటువంటి ఒకటే, ఒక చైతన్యవంతమైనటువంటి తిరుగుబాటు ఖచ్చితంగా రావాలి ఈ రాష్ట్రంలో. ఆ తిరుగుబాటు వస్తేనే ఈ రాష్ట్రంలో సంపదని మనం ఈ సముచిత న్యాయం చేయగలం, సామాన్యులకు అందుబాటులో తీసుకురాగలం. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రధాన స్లోగన్ ఒకటే, ఓటు హక్కునివ్వండి, సంపదనిస్తాం. ప్రతి కుటుంబం కూడా ఇక్కడ సంపన్న కుటుంబంగా సాధించి చూపిస్తాం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సంపద అంతా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోచుకుంటున్నాయి, అలాగే కార్పొరేట్ శక్తులకి దారదత్తం చేస్తున్నాయి. ఈ దోపిడీ వ్యవస్థ నుంచి ప్రజలకు విముక్తి కలిగిస్తాం. ప్రతి కుటుంబం కూడా ఒక మంచి మెరుగైనటువంటి సంపదను పొందేటటువంటి కాదనుకునేటటువంటి సమాజాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ అంటేనే సంపన్న రాష్ట్రం అని సాధించి చూపించడానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎంత దుర్మార్గమైనటువంటి చర్య జరిగిందో 12 ఏళ్ళుగా ఒక్కసారి ప్రతి వ్యక్తి ఆలోచించండి. ప్రత్యేక హోదా, విభజన హామీలు అనేది ఆ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా సరే ఆందోళన నమ్మించి దగా చేసినటువంటి పార్టీలు ఇవన్నీ కూడా. ప్రత్యేక హోదా, విభజన హామీలు ఆంధ్రప్రదేశ్కి సాధించుకోకపోతే మన ఆత్మగౌరవం ప్రజాన్ని పెట్టినట్టే. అలాగే మనం ఎప్పటికీ సంపన్నం కాము. మన బిడ్డల భవిష్యత్తు అక్కపై గోచరంగా ఉంటుంది. మన బిడ్డలు చదువుకున్న చదువుకి ఈ రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు ఉండే పరిస్థితి ఉండదు. కానీ ఇక్కడ ఉపాధి మార్గాలు అభివృద్ధి చెందాలన్నా, ఇక్కడ ఉన్నటువంటి వనరుల్ని మన రాష్ట్రానికి వినియోగించుకోవాలన్నా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో నూతన రాజకీయ నిర్మాణం జరగాలి. రాజకీయ మార్పు ఖచ్చితంగా జరిగి తీరాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అవిశ్రాంతంగా పోరాటం చేస్తుంది. దీని నిమిత్తం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా బలోపేతం చేయడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాం. మిత్రులందరూ కూడా, మన పార్టీ సెక్రటరీస్ అందరూ కూడా ఈ విషయాన్ని మీరు కూడా ఆలోచించి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి చట్టసభలకి మీరందరూ వెళ్ళాలి. వెళ్తేనే ఈ చట్టసభలో మార్పు వస్తుంది, సంస్కరణలు వస్తాయి. ఎంతో పవిత్రమైనటువంటి దేవాలయం లాంటి అసెంబ్లీని పూర్తిగా కలుషితం చేస్తున్నటువంటి వీళ్ళందరికీ సరైనటువంటి జ్ఞానోదయం జరగాలి అంటే మన లాంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక వేదిక మీదకి రావాలి. అలాగే ప్రజలు ఈరోజు భయపడి పడుతున్నారు, ఎందుకంటే ప్రశ్నించేటటువంటి పరిస్థితులు లేవు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు. దాని మూలంగా కుటుంబాలు భయపడుతూ పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల నుంచి ప్రజల్లో ధైర్యాన్ని నింపాలి, ఒక ధైర్యాన్ని వాళ్ళకి అందివ్వాలి. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ గాలి, అలాగే ఆ శ్వాస, ఒక జెండా నీడ ఖచ్చితమైనటువంటి ఒక భద్రత కలిగినటువంటి సమాజాన్ని ఇస్తుందని ప్రతి ఆంధ్రుడికి ఒక నమ్మకం కలిగించేటటువంటి దిశగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ముందుకు నడుద్దాం. మీరందరూ కూడా దీని మీద, ఈ ఆలోచన విధానాల మీద మీరందరూ ప్రయాణం చేసి మీ జిల్లాలో మీరు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని, అలాగే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని మీ జిల్లాలో మీరు మీ నాయకత్వాన్ని ముందుకు నడిపిస్తే ఖచ్చితంగా భవిష్యత్తు రోజులు మనమే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 2029లో ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి అసెంబ్లీలో ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే పార్టీ సెక్రటరీస్, జిల్లా సభ్య అధ్యక్ష కార్యదర్శులు ఎవరైనా మాట్లాడాలనుకుంటే ఒక్కొక్కరు మీ అభిప్రాయాన్ని తెలియజేసి తర్వాత మళ్ళీ ఒక్కొక్క దాని మీద మనం చర్చ పెడదాం. ఈ